లిక్కర్ స్పూరియస్ లిక్కర్ ఆఖరికి ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే నేను లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను. మీరేదో పెట్టుబడులు తీసుకొచ్చి కర్మాగారాలు పెడతారని అనుకుంటే ఆఖరికి మీరు తీసుకొచ్చిన నకిలీ మద్యం కర్మాగారాలను మాత్రమే పెట్టగలిగారు. దాన్ని కూడా ఏం చేశారు? ఇప్పుడు దాన్ని ఎక్కడైనా సరే ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే దానికి ఒక టెక్నికల్ పదం తొలగించి పెట్టేసి ఈ క్యూఆర్ కోడ్ ఉంటే, క్యూఆర్ కోడ్లు అంతకుముందు లేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరేం మాట్లాడారంటే డిజిటల్ కరెన్సీని వాడలేదన్నారు. ఆ రోజు డిజిటల్ కరెన్సీ కొన్ని చోట్ల వాడని మాత్రం నిజమే. కష్టపడి వాడి శారీరక బరువుని, శారీరక మానసిక దాన్ని బాధని మర్చిపోవడానికి 100 రూపాయలు సంపాదించుకునేవాడు కోర్టుగా షాపుకి వెళ్ళి 50 రూపాయలు వాడు ముఖాన్ని పడేసి ఒక బాటిల్ తీసుకుని వెళ్ళిపోయేవాడి దగ్గర క్యూఆర్ కోడ్ మాట్లాడారు. మీకు ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో మీరు ఆ రోజు చూడలేదు. మా మీద అనేకమైన బండలేశారు. ఈరోజు మీ అడ్మినిస్ట్రేషన్ అంతకైనా అందంగా ఉందా? అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు నాణ్యమైన లిక్కర్ ఇస్తామన్నారు కదా, ఈ కల్తీ లిక్కరా? అంతెందుకు, నిన్న రాత్రి జరిగినటువంటి కర్నూలు బస్సు దుర్ఘటనలో ఆ బస్సు డ్రైవర్ కింద బస్సు కింద పడిపోయినటువంటి మోటార్ బైక్ నడుపుతున్నటువంటి ఆ కుర్రవాడు అక్కడ బెల్ట్ షాపులో మందు తాగి, రోడ్డు పక్కన విలేజ్ పక్కన ఉన్న బెల్ట్ షాపులో మందు తాగి తూగుతూ బండి తీసి బస్సు కింద పడిపోయాడు. ఎంతమంది ప్రాణాలు వెలుగున్నాయి? ఒక్కడే వెళ్ళాడు అక్కడికి. మీ మందుకు బానిసలు, మీరు అమ్ముతున్న మందులు ఎన్ని ప్రాణాలు ఖరీదయ్యో చూడండి. 30 మంది పోయారట అక్కడ. అర్ధరాత్రిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుటుంబాలు హైదరాబాద్ లో బస్ ఎక్కి బెంగళూరు పోయేటువంటి ఈ టెక్నికల్ పీపుల్ అందరూ కూడా గాఢ నిద్రలో ఉండగలని పోయారు. కారణం ఏంటి చూస్తే మీరు అమ్ముతున్నటువంటి మందు కారణమైంది. ఈ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు మీరు? ఇన్ వాట్ డైరెక్షన్ యువర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ గోయింగ్ ఆన్? ఆర్ యు రియల్లీ రూలింగ్ ది స్టేట్? నో, యు ఆర్ వాండరింగ్. తిరుగుతున్నారు మీరు, ఒకటి తర్వాత ఒకటి తిరుగుతున్నారు. సింగపూర్ కాకపోతే ఆస్ట్రేలియా పోతారు, ఆస్ట్రేలియా కాకపోతే దుబాయ్ పోతారు, దుబాయ్ కాకపోతే హైదరాబాద్ పోతారు, అమెరికా పోతారు, దేశం మొత్తం తిరుగుతారు. ఎందుకు తిరుగుతున్నారో మాకు అర్థం కావటం లేదు. ఈ రాష్ట్రాన్ని ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా మీరు భావించి ఇది సరిగా లేదనుకుంటే మీరు రైట్ చేయటం కోసం మీరేం చేస్తున్నారు? యూ డోంట్ హ్యావ్ కంట్రోల్. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర పరిపాలన మీద కంట్రోల్ లేదు. మై డియర్ హిజ్ ఎక్సలెన్సీ రాష్ట్ర గవర్నర్ గారు దీన్ని నోట్ చేసుకోమని చెప్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ మీద ముఖ్యమంత్రి గారికి కంట్రోల్ లేదు. డిప్యూటీ సీఎం గారికి కంట్రోల్ అసలే లేదు. ఎందుకంటే ఆయన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవి కూడా కాదు పాపం అతను. ఆయనేం చేస్తాడు? వీళ్ళ మధ్య రోజు కులాల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే ఆయనేం చేస్తాడు? దోచుకోవడానికి ప్రతివాడు ముందుకొచ్చి ఎమ్మెల్యేగా అయిన తర్వాత దోచుకోవడానికి సిద్ధపడి మంత్రుల్ని, లేకపోతే ఎంపీల్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతుంటే ఎమ్మెల్యేలు ఒక పక్క ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు? సో ఇన్ని వేషాలు మీ దగ్గర జరుగుతున్నప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి నిందలన్నీ కూడా ప్రజల్ని మోసం చేయటం కాదా? లా అండ్ ఆర్డర్, అగైన్ ఐఎమ్ కమింగ్ టు దిస్ సబ్జెక్ట్. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఎవడైతే ఇసుకను అమ్ముతున్నాడో, ఎవడైతే నేచురల్ రిసోర్సెస్ ని దారుణంగా దోచుకుంటున్నాడో, ఎవడైతే లిక్కర్లో ఉన్నాడో, ఎవడైతే రేషన్ బియ్యంలో అమ్ముకుంటూ ఉన్నాడో, ఎవడైతే దుర్మార్గంగా మీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడో, పరిపాలనలో మంత్రిగా ఉన్నాడో వాడు పరిపాలిస్తున్నాడు. మీ దగ్గర మీరు సెక్రటరియట్ నుంచి కాదు, మీ సిఎస్ కాదు, మీ గవర్నర్ కాదు, మీ ముఖ్యమంత్రి కాదు. సో లోకల్ సామంతరాజు నడిపినట్టుగా మీ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. అక్కడ ప్రజలు విలువలాడిపోతా ఉన్నారు. మీ కబంధ హస్తాల్లో ప్రజలు నలిగిపోతా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వ కబంధ హస్తాలు. యూ డోంట్ నో హౌ టు అడ్మినిస్టర్. ఎస్, మా అలిగేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ ఏంటంటే యూ పీపుల్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ టు రూల్ ది స్టేట్. దిగబండి ఇక్కడి నుంచి. బట్ ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్రలో ఉందనుకోబాకండి. 16 నెలలుగా చూసి మేము మాట్లాడుతున్నాం. అరే, యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ది స్టేట్. When the chief minister doesn't have any control over the ministers, over the MLAs, over the administration, over the employees, secretariat employees, one after one బయటకు వస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి డిఏ ఆఫ్టర్ రిటైర్మెంట్, ఒక డిఏ ఇస్తూ మీకు ఆఫ్టర్ రిటైర్మెంట్ తీసుకునే జీవోలు అవసరమా?
ఆ జీవోని సవరిస్తున్నామంటే దాన్ని పండగ చేసుకోవాలా? ఎంప్లాయీస్ ఏమన్నా పువ్వులు పెట్టుకుంటున్నారా? లేకపోతే మీ ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నారా? గత ప్రభుత్వాన్ని చూడలేదా? మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉపయోగపడుతామని మీరు నమ్మించారు. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని మీరు చెప్పినటువంటి ప్రతి తప్పుడు మాట ఈరోజు ప్రాక్టికల్గా ఇట్ హెస్ బికమ్ ఏ జీరో. ఇట్ హెస్ బికమ్ నల్లిఫైడ్.